హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ గులాబ్ జామున్ అండి. సో విరిగిన పాలతో నేను గులాబ్ జామున్ ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, టిప్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ దానికోసం మనం పాకం పట్టుకోవాలి. నేను 1 కప్ వాటర్ అండ్ 1 కప్ షుగర్ వేసుకొని జీరా పట్టేసుకుంటున్నాను. సో రెగ్యులర్గా ఎలా పట్టేసుకుంటామో అలానే కొద్దిగా లెమన్ యూస్ చేసుకున్నాను అండ్ ఇలాచీ యాడ్ చేసుకున్నాను. సో మన జీరాకి తీగపాకం రావాలి. తీగపాకం వచ్చినాక మనం ఆఫ్ చేసుకోవడమే. సో ఇవి వచ్చేసి విరిగిన పాలండి. సో రెగ్యులర్గా సమ్మర్లో పాలు విరుగుతూ ఉంటాయి. ఒకవేళ విరగకపోయినా మనం పాలల్లో కొంచెం లెమను లేకపోతే వెనిగర్ యూస్ చేస్తే పాలు విరుగుతాయండి. సో మనకి ఇలా వస్తుంది కర్డల్డ్ మిల్క్. సో జున్ను కూడా అంటాం కదా. సో డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకుని తినచ్చు. ఇలా గులాబ్ జామున్లా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనం వాటర్ అంతా డ్రైన్ చేసుకొని జున్ను పక్కకు తీసుకోవాలండి, కోవా. సో ఎక్స్ట్రా వాటర్ తీసేసానండి. సో ఇది వచ్చేసి మనకి ఆ మిల్క్ అండి, హాఫ్ లీటర్ మిల్క్కి ఇంత వచ్చింది మన కోవా. సో దీనిలో ఇప్పుడు మనము కొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నామండి. సో పొంగడానికి కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఇది కొంచెం తడిగా ఉంది కాబట్టి దానికి సరిపడా మైదా యాడ్ చేసుకుంటున్నాం బాల్స్ లాగా కట్టుకోవడానికి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు, మన డఫ్కి తడిగా ఉంటుంది కదా కోవా, సరిపోతుంది. మనం ముద్దలా కట్టుకోవాలి, చపాతీకి ఎలా చేసుకుంటామో అలా కట్టుకోవాలి. సో పిండిని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి, ఇలా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మనము గులాబ్ జామున్స్ రెడీ చేసుకుంటాం. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి హ్యాండ్స్కి, అతుక్కోకుండా వస్తుంది. అండ్ ఇలా చూసారా, ఇలా మనం ముద్దలు కట్టుకోవాలి, విరగకుండా. పగుళ్ళు ఏమి రావండి, నీట్గా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. మనకి గులాబ్ జామున్ రౌండ్గా వస్తాయి, ఏమీ విరగవు. సో అన్నీ నేను ఇలా చేసుకున్నాను బాల్స్. సో ఆయిల్ హీట్ ఎక్కాక మనము గులాబ్ జామున్స్ దానిలో వేసేసుకోవడమే, 1 బై 1 డ్రాప్ చేసుకోవడమే. ఇది మాత్రం లో ఫ్లేమ్లోనే మనకు కాగాలండి, లోపల పచ్చిగా ఉంటుంది కదా. సో లో ఫ్లేమ్లో మనం గులాబ్ జామున్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సో ఇలా తిప్పుకుంటే మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలుతాయండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో తీసేస్తున్నాను. తీసుకొని మనం జీరాలో యాడ్ చేసుకోవడమే గులాబ్ జామున్. అండ్ చూసారా, పగుళ్ళు రాకుండా ఎంత నీట్గా వచ్చాయో. సో ఎప్పుడన్నా ఇలా కోవాతో ట్రై చేయండి, విరిగిన పాలతో గులాబ్ జామున్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.